ఏం స్కాములు రాయ్యా. అసలు మోసపోయే వాళ్ళు ఎలా మోసపోతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఏది స్కామో ఏది మంచో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారా? ఈ టెక్నాలజీ స్కామ్స్ ఎక్కువైపోతున్నాయని పోలీస్ వాళ్ళు ఎంత ప్రమోట్ చేస్తున్నా గానీ బట్ స్టిల్ కొంతమంది మోసపోతూనే ఉన్నారు. జనాలు మోసపోతున్నారు, అలాగానే జనాల్ని కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు. పూరి జగన్నాథ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, మోసం చేసేవాడిది కాదు తప్పు, మోసపోయేవాడిది తప్పు. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను రెజ్యూమ్ స్కామ్ మీద. పైన ఐ కార్డ్ లో గానీ కింద డిస్క్రిప్షన్ లో గానీ వీడియో లింక్ ఇస్తాను, చూసేయండి. నన్ను వాళ్ళు ఎలా మోసం చేద్దాం అనుకున్నారు, నేను ఆ రెజ్యూమ్ స్కామ్ లో నుంచి ఎలా బయటకు వచ్చాను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు కూడా చూస్తే ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ మీరు అలాంటి స్కామ్ల బారిలో పడకుండా, మీకు ఎవరైనా ఇలాంటి నిజంగా బాధితులు కనుక ఉంటే వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయడానికన్నా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకొక స్కామ్ తో మీ ముందుకు వచ్చా. ఇప్పుడు నేను చెప్పబోయే స్కామ్ క్రేజీ. అసలు జస్ట్ మీరు ఒక గూగుల్ రివ్యూ ఇవ్వండి, మీకు పైసలు ఇస్తాం అని చెప్పి మీ దగ్గర లక్షలు కొట్టేస్తారు. కేరళలో ఒక వ్యక్తి ఇలానే మోసపోయి 1.5 crores 1.5 కోటి నష్టపోయాడు. ఆ స్కామ్ పేరేంటో తెలుసా? గూగుల్ రివ్యూ స్కామ్. ఎవడైనా మీకు మెసేజ్ చేసి జస్ట్ గూగుల్ రివ్యూ ఇవ్వండి, మేము మీకు ఇంత మనీ పే చేస్తాం అంటే ఫస్ట్ ఆ మెసేజ్ బ్లాక్ చేయండి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ స్కామ్. ఒకవేళ మీరు వాడి మాట నమ్మి వాడి మెసేజ్ కి రిప్లై ఇచ్చి వాడి వల్ల పడినారో వేలలో కాదండి లక్షల్లో పోగొట్టుకుంటారు డబ్బులు. అసలు ఈ గూగుల్ రివ్యూ స్కామ్ ఏంటి, దీంట్లోకి మనల్ని ఎలా లాగుతారు, ఇది కూడా నాకు ఫేస్ చేసా. బట్ సంహౌ నేను దాంట్లో ఇరుక్కోలేదు. దాని తర్వాత ఏం జరిగిందో ఏం జరుగుద్దో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాడు దీంట్లో ఇరుక్కున్నాడు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఇది మాత్రం క్రేజీ స్కామ్. అసలు ఒకప్పుడు స్కామ్ అంటే ఏంటంటే మనం డబ్బులు కడితే వాళ్ళు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడేంటి, వాళ్ళే మనకు డబ్బు ఎర్రగా వేసి, గుర్తుపెట్టుకోండి, వాళ్ళే మనకు డబ్బు ఎర్రగా వేసి ఇప్పుడు మనల్ని మోసం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్ద చేపని పట్టాలనుకోండి, గాలం వేస్తారు కదా, ఆ గాలానికి ఎర అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎర లేకపోతే ఏ చేప కూడా ఆ గాలానికి చిక్కదు. సో అలానే మీకు కూడా వాళ్ళు 150, 200, 1000, 2000, 3000 అని చెప్పేసి ఎరేస్తారు. సో మనమేమనుకుంటాం, యాజ్ యూజువల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే, మనం ఒకళ్ళకి డబ్బు ఇస్తే వాడు మనల్ని డబ్బు అడిగితే ఇది స్కామ్ అనుకుంటాం. వాడు మనకు రిటర్న్ గా డబ్బులు ఇస్తే మనం స్కామ్ అనుకోం కదా. అదే మన మైండ్ సెట్, అదే వాడి పెట్టుబడి. వీళ్ళు మనకి ఎర వేయాలంటే వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టాలి. అది ఎలా ఖర్చు పెడతారో ఇప్పుడు నేను మీకు చెప్తా, క్లియర్ గా వినండి. మనకి సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది, ఇఫ్ యూ వాంట్ ఎర్న్ సమ్ మనీ వితౌట్ ఇన్వెస్టింగ్ అని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వితౌట్ ఇన్వెస్టింగ్. వితౌట్ ఇన్వెస్టింగ్ అంటే మనకు ఆశ పెరిగిపోద్ది, మనం వాళ్ళ వల్ల పడిపోతాం. ఇంకా మెసేజ్ చేసి లోపలికి వెళ్తే శాండీ, క్యాండీ, పిచ్చి పిచ్చి నేమ్స్ అని పెట్టుకొని అమ్మాయిల డీపీలతోనే మెసేజ్లు చేస్తారు. మనం కూడా నమ్మేస్తాం. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మనకు చేయాల్సింది ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళు మనల్ని ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏంటంటే 75% వాళ్ళు సెట్ చేసిన పీపులే ఉంటారు. ఒక 100 మెంబర్స్, 80 మెంబర్స్, 20% మనలాంటి గొర్రెలు. వాళ్ళు ఏం చెప్తారంటే, మనకు 15 minutes ఒకసారి మీకు టాస్క్ ఇస్తాము, లైక్ గూగుల్ రివ్యూ లాగా. గూగుల్ రివ్యూ అంటే ఏంటంటే, ఒక హోటల్ గానీ ఒక రెస్టారెంట్ గానీ, గూగుల్ రివ్యూ అనే కాదు, సబ్స్క్రిప్షన్ కూడా. అంటే యూట్యూబ్ లో ఒక ఛానల్ నేమ్ పంపించేస్తారు వాళ్ళు. ఆ ఛానల్ ని మనం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయాలి. సో ఇక్కడ హోటల్ రివ్యూ గానీ, ప్లేస్ రివ్యూ గానీ, ఈ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ దాన్ని గానీ మనం స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే మనకు 150 రూపీస్ క్రెడిట్ చేస్తారు. ఫస్ట్ 5 టాస్క్స్ ఇస్తారు. ఇంతేనా అని చెప్పేసి మనం రివ్యూ చేస్తాం, ఆ స్క్రీన్ షాట్ పెట్టేస్తాం, వాళ్ళు మనకు పైసలు వేసేస్తారు. సో ఇంకా లెక్కలు వేసేసుకుంటాం. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక్కొక్క రివ్యూకి మీరు స్క్రీన్ షాట్ పెట్టంగానే మీకు 150 రూపీస్ పడతాయి అంటారు. అలా పర్ డే మీకు 6 టాస్కులు ఉంటాయి అంటారు. సో ఇంకా మనం లెక్కలు వేసుకుంటాం, మన లెక్కలు ఉంటాయి కదా, 150 రూపీస్ 6 టాస్కులు అంటే 900 రూపీస్, 1000 రూపీస్ ఎటు కాదన్నా కానీ ఇంకొక శాలరీ మైనా వస్తుంది. అప్పులు లీడ్ చేసుకుందాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని ఇంకా తిరుగుతా ఉంటాయి మనకి మైండ్ లో. ఎందుకంటే ఆశ. మన మిడిల్ క్లాస్ వాళ్ళు బతికేదే ఆశ అనే ఇంధనం మీద. సో మనం వాళ్ళు పంపించిన ఆ టాస్క్లు చేసేస్తాం, స్క్రీన్ షాట్స్ పెట్టేస్తాం, వాళ్ళు మనకి 900 డబ్బులు ఇస్తారు. ఇంకేముంది, 900 మనకు డబ్బులు కనిపిస్తున్నాయంటే పిచ్చ నమ్మకం వచ్చేస్తుంది, గుడ్డిగా నమ్మేస్తాం వాళ్ళు. అప్పుడు చిన్నగా మొదలు పెడతారు, సార్ మీరు టాస్క్ చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్యురేట్ గా చేస్తున్నారు, చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు, మిమ్మల్ని VIP గ్రూప్ లో యాడ్ చేస్తామంటారు. ఓ నేను VIP అయిపోయాను అని చెప్పేసి మనలో మనకే తెలియని ఆనందం వచ్చేసి యూ కెన్ యాడ్ మీ అన్నట్టు మనం ఓవర్ యాక్షన్ చేస్తాం. సో వాడు దొరికేవరా అని చెప్పేసి వాళ్ళు VIP గ్రూప్ లోకి వేస్తారు. ఈ VIP గ్రూప్ ఎక్కడ ఉంటది, వాడు మనల్ని టెలిగ్రామ్ లోకి వెళ్ళమంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా మనల్ని టెలిగ్రామ్ లోకి వెళ్ళమంటే ఇట్స్ ఎ ఫస్ట్ రెడ్ ఫ్లాగ్, 1000% స్కామ్. ఈ టెలిగ్రామ్ ని పోలీస్ వాళ్ళే వాడొద్దురా బాబు అని చెప్పేసి మొత్తుకుంటున్నా మనం వినట్లేదు. ఈ టెలిగ్రామ్
ఎందుకు ఇంత స్కామ్లకు అడ్డా అయిపోయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు వాట్సాప్ దగ్గరికి వెళ్ళేసి లైక్ ఉంటారు కదా కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, సో వీఆర్ డూయింగ్ సమ్ ఇన్వెస్టిగేషన్, మాకు ఈ డేటా కావాలంటే వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారంట. బట్ టెలిగ్రామ్ వాడు తిప్పించుకొని అది ఇది అదిగో ఇదిగో అని చెప్పేసి వాడు డేటానే ఇవ్వడం. ఇది నాకు డైరెక్ట్ గా ఒక పోలీస్ పర్సనల్ చెప్పాడు. సో అందుకే వాళ్ళు టెలిగ్రామ్ ను ఎక్కువ స్కామ్లకు వాడతారు. ఇంకా ఆ గ్రూప్ లో జాయిన్ అవుతాం కదా, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వగానే ఇక్కడ ఏంటి 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు సెట్ చేసిన మనుషులే ఉంటారు, 10% మనలాంటి గొర్రెలు ఉంటారు. అక్కడికి వెళ్ళగానే యాజ్ యూజువల్ సేమ్ కొన్ని టాస్క్లు ఇస్తారు, అత్యుత్సాహంగా టాస్క్లు కంప్లీట్ చేస్తాం, డబ్బులు వచ్చేస్తాం. ఇంకా మన టాస్క్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వాడు ఏం చేస్తాడు, సార్ ఈ రోజుకి మీ టాస్క్లు అయిపోయాయి, సో మళ్ళీ మనం రేపు చేద్దాం అనగానే మనకు ఇంకా డబ్బులు రావాలి కదా, 900 వచ్చేసాయి, ఇంకా ఎక్కువ టాస్క్లు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏం చిన్న టాస్కే కదా, జస్ట్ రివ్యూ చేయడం, స్క్రీన్ షాట్ పెట్టడం, డబ్బులు తీసుకోవడం. నాకు ఆశ పెరిగిపోద్ది కదా. సో నో నేను ఇంకా చేస్తాను, ఐ హావ్ టైం అని మనం చెప్తాం. వాడు దొరికాడు రా బిడ్డ అనుకుని, ఇఫ్ యూ వాంట్ ఎర్న్ మోర్ ఇన్వెస్ట్ అంటాడు. మీరు ఇంత డబ్బులు పెడితే ఇన్ని గంటల్లో దాన్ని డబుల్ త్రిబుల్ చేసి ఇస్తాం మీకు అంటారు. చాలా మంది ఇక్కడే అర్థమైపోద్ది వాళ్ళకి స్కామ్ అని. బట్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఇంకా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు ఇది స్కామ్ అని చెప్పేసి. ఎందుకంటే మనం గుడ్డిగా నమ్మి ఉంటాం. అప్పటికే వాళ్ళు మనకు ఒక 1000, 1500, 2000 క్యాష్ ఇచ్చి ఉంటారు. మనం ఇంకా డబ్బు సంపాదించాలి అని చెప్పేసి నమ్మకంతో ఉంటాం. అక్కడ మీకు స్టార్టింగ్ లో చెప్పాను నేను, 75% ఆఫ్ ది గ్రూప్ మెంబర్స్ వాళ్ళు సెట్ చేసిన మనుషులే ఉంటారని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారు, కింద మెసేజ్ స్టార్ట్ చేస్తారు, ఇంకా ఎస్ సార్ ఐఎమ్ రెడీ సార్, ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ సార్. నేనేమనుకుంటా, అమ్మా నాలాగా అందరు జాయిన్ అయ్యారు కదా, అందరూ ఇన్వెస్ట్ చేద్దాం అంటారు, ఓకే వీళ్ళతో పాటు మనం కూడా చేసేద్దాం అనుకుంటాం. నాకు ఆ సర్టెన్ పాయింట్ లో డౌట్ వచ్చింది, సరే ఎందుకైనా మంచిది ఒక 5-10 మినిట్స్ ఆగుదాం, దాని తర్వాత మనం ఇన్వెస్ట్ చేద్దాం, తొందర ఎందుకు అని చెప్పేసి ఆగిపోయా. ఇంకా గ్రూప్ లో మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు నేను 10,000 పెట్టాను, నాకు 20,000 వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వల్ల నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇంకొకటి 50,000 పెట్టాను, నాకు 1 lakh వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. ఇంకొకటి 75 పెట్టాను, నాకు 1,50,000 వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. మెసేజ్లు వస్తూనే ఉంటాయి. నాకు అర్థం కాదు, అరే నిజంగా డబ్బులు వస్తున్నాయేమో, పెడితే ఏముంది, 5-10 కదా అప్పుతే పోయినాయి, వస్తాయి కదా మనకు డబ్బులు అని చెప్పేసి మైండ్ ఒక పక్కన అంటూ ఉంటది. బట్ స్టిల్ ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం, చాలా జాగ్రత్త అని చెప్పేసి మైండ్ రెండు వైపులా కంట్రోల్ చేస్తుంటది. సో ఇప్పుడు మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మన చేతిలో టెక్నాలజీ ఉంది. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడానికంటే ముందే నేను గూగుల్లోకి వెళ్ళి గూగుల్ రివ్యూ స్కామ్ అని కొట్టా. ఇంకేముంది, ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్. మీకు ఎప్పుడైనా కానీ డౌట్ వస్తే జస్ట్ గూగుల్కి వెళ్ళండి, అక్కడ ఉన్న డేటా చూసి నా మైండే బ్లాంక్ అయిపోయింది. ఇట్స్ ఎ స్కామ్, 200% ఇట్స్ ఎ స్కామ్. అంత షాక్ అయ్యే డేటా ఏముంది అనుకుంటున్నారా? వాళ్ళు ఇన్వెస్ట్ చేయమంటారు కదా, నీ ఇష్టం వచ్చేట 100 చేస్తా, 200 చేస్తా, ఫస్ట్ చెక్ చేస్తా, తర్వాత మొత్తం ఇన్వెస్ట్ చేస్తా అంటే కుదరదు. వాడు ప్లాన్స్ ఇస్తాడు, 5,000కి ఇంత, 10,000కి ఇంత, మినిమం 5,000 స్టార్టింగ్ ప్రైసే 5,000, 10,000కి ఇంత చేస్తే 5,000 పెడితే మీకు డబ్బులు వస్తాయి, 10,000 పెడితే మీకు ట్రిపుల్ వస్తాయి. లక్కీగా నేను ఇన్వెస్ట్ చేయలేదు. బట్ వాడు ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5,000 పెట్టామనుకోండి, వాడు ఒక వెబ్సైట్ ఇస్తాడు, లాగిన్ డీటెయిల్స్ ఇస్తాడు. ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయడం ఏంది, చిన్న పిల్లాడు కూడా చేస్తాడు. లాగిన్ డీటెయిల్స్ ఇస్తాడు, వెళ్ళంగానే మన పేరు అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు, మనకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. సో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, హిస్టరీ మొత్తం వెరీ క్లియర్. సో మనం 5,000 ఇన్వెస్ట్ చేయగానే అక్కడికి యాడ్ అయిపోతాయి, అవి ఒక 15-20 minutes లో డబుల్ అయిపోతాయి. మనకు అమౌంట్ కూడా కనిపిస్తుంది, 10,000 అమౌంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది, క్లియర్ కట్ గా కనిపిస్తుంటది. 10,000 వచ్చాయి, నేను విత్డ్రా చేసుకుంటే 5,000 లాభం కదా అంటే, అమ్మా అంత ఈజీగా విత్డ్రా చేయనిస్తారు అనుకుంటున్నారు వాళ్ళు. అందులో ఉన్న మనీ విత్డ్రా చేయాలంటే ఇంత థ్రెష్ హోల్డ్ రీచ్ అవ్వాలి, మీరు మినిమం 25,000 చేస్తేనే మీరు విత్డ్రా చేయగలరు అంటాడు. 5,000 ఇరుక్కుపోయినాయి, ఆ 10,000 బయటికి రావు. మనం ఏం చేయాలి, మనకు ఆప్షన్ ఉందా, పెట్టిన డబ్బులన్నా బయటికి రావాలని ఒక పిచ్చి ఉంటది కదా. సో ఇన్వెస్ట్ చేస్తాం 25,000 అవుతాయి, ఆల్రెడీ డబ్బులు ఇరుక్కున్నాయి కదా మనకి. సో మనం ఏం చేయలేం. సో ఇన్వెస్ట్ చేస్తాం, 25,000 వస్తాయి, విత్డ్రాల్ రిక్వెస్ట్ పెడతాం. మళ్ళీ ఇస్తాడా, ఇవ్వడు. వాడు ఏం చేస్తాడు, సార్ మీరు ఇది విత్డ్రా చేయాలంటే GST కట్టాలి ఫస్ట్ అంటాడు. అరే బాబు ఇంకెన్ని కట్టాలరా అంటే, నో సార్ యూ హ్యావ్ టు పే, ఖచ్చితంగా మీరు మమ్మల్ని నమ్మండి, జస్ట్ 2,000-3,000 ఉంటది, ఎక్కువ ఉండదు. GST అనేది గవర్నమెంట్ కదా సార్, మీకు ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టలేరా అంటే, ఇంకా మన డబ్బులు ఆల్రెడీ ఇరకపోయినాయి కాబట్టి మనం ఏం చేయలేం, మన కళ్ళ ముందు అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి ఓకే డన్. వాడు ఒక లింక్ ఇస్తాడు, దాంట్లో వెళ్ళి కట్టేస్తాం. అగైన్ మనం విత్డ్రాల్ రిక్వెస్ట్ పెడతాం, రాదు. వాడు ఏం చేస్తాడు, సార్ మీరు GST కట్టారు, సూపర్ సార్, మీరు ఫ్యాంటాస్టిక్, మీలాంటి కస్టమర్ నేను ఎప్పుడు చూడలేదు, మీరు ఈ డబ్బును విత్డ్రా చేయాలంటే మా కమిషన్ ఉంటది, లైక్ 2%, 3%, 4% కమిషన్ ఉంటది, మీరు ఆ డబ్బు అమౌంట్ పే చేయాలి అంటారు. లైక్ 2,000, 3,000 తీసేసుకో, 25,000 ఉన్నాయి కదా, 20,000, 22,000 ఇవ్వు నాకంటే, అట్లా ఇస్తాం, అట్లా ఇవ్వము, మీరు ఫస్ట్ మాకు కమిషన్ అమౌంట్ కడితేనే మీకు మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాం మేము. అప్పుడు నీకు అర్థమైంది వీడు మనతో ఆడుకుంటున్నాడు, ఇది స్కామ్ అని. సో ఫైనల్ గా మనకు జ్ఞానోదయం అయింది, వి గాట్ స్కామ్డ్.
తర్వాత ఏముంది, నువ్వు ఎంత గింజుకున్నా నీకు ₹1 రాదు. నీకు ఫ్రస్ట్రేషన్, కోపం, బాధ అన్ని వచ్చి వాడిని అమ్మ నా బూతులు తిట్టడం మొదలు పెట్టేస్తావు. ఎందుకంటే నేను కూడా తిట్టా, బట్ నేను డబ్బులు పెట్టకుండా తిట్టా. వాడు ఏం చేస్తాడు, సార్ చాలా ఓపిక్గా, సార్ నన్ను నమ్మండి సార్, మీరు కమిషన్ అమౌంట్ ఇవ్వండి, మీకు డబ్బులు ఇచ్చే పద్ధతి నాది అది అంటాడు. బట్ స్టిల్ మన కోపం వస్తుంటుంది. సో ఇంకా మనం కొంచెం వర్డ్స్ లూజ్ అయిపోయి అమ్మ నా బూతులు తిడతాం. సో వాడు ఏం చేస్తాడు, సార్ యాజ్ ఎ కమ్యూనిటీ గైడ్ లైన్స్ మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, యు ఆర్ యూజింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి వాడు మనల్ని బ్లాక్ చేస్తాడు. వన్స్ బ్లాక్ చేస్తే ఇంకేముంది, డబ్బు బాయే, అకౌంట్ బాయే, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. సో అప్పుడు ఏం చేస్తావు, ఎత్తి మీద తడిగుడ్డే నీకు, ఇంకా హేల్ ఖతం, దుకాన్ బంద్. ఇలాంటి స్కామ్లు లెక్కలేనని. ఇవేంటంటే నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి, నాకు వీటి గురించి తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నా. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో బొచ్చడు ఆర్టికల్స్ ఉంటాయి చూడండి. ఈసారి నుంచి ఎవ్వడు మనకు ₹1 ఫ్రీగా ఇవ్వడు. నువ్వు ఇస్తావా ఎవరికైనా ₹1 ఫ్రీగా? ఇవ్వవు. నువ్వు ఇవ్వనప్పుడు నీకు ఇంకొకటి ఎందుకు ఇస్తాడు? ఒకడు నీకు ఆశ చూపిస్తున్నాడు అంటే వాడికి లాభం లేకపోతే వాడు నీకు ఆశ చూపించడు. సో మీరు నమ్మకండి. స్కామ్ అనేది కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది. దీంట్లో ఎక్కువ నష్టపోయేది స్టూడెంట్స్ అండ్ బిలో 30 years లో యంగ్స్టర్స్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ మాత్రమే. సో వాళ్ళల్లో కొంచెం కాకపోతే కొంచెమన్నా రియలైజేషన్ తెప్పించడానికి నేను వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అందరికి రీచ్ అయ్యేలాగా లైక్స్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. మనకు అల్గారిథం బూస్ట్ ఇస్తుంది. ఈ వీడియోను ఒక 100 మంది, 200 మంది, 1000 మంది, ఎంతమంది చూసినా వాళ్ళు ఈ స్కామ్ గురించి తెలుసుకుంటే చాలు. నాకు దీని మీద నేను లక్షలు సంపాదించుకోవాలనుకోవట్లేదు. ఫ్యూచర్ లో మన కమ్యూనిటీ పెరిగి మనమే మంచి పనులు చేద్దాం అందరికీ. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక స్కామ్ గురించి లేదా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి లేదా నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి మీకు ఇలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉంటాను. ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బై.